హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాటి స్పెషల్ రెసిపీ ఏంటంటే కరివేపాకు చికెన్ ఫ్రై అనమాట. దానికోసం అయితే మనం ఫ్రెష్గా చికెన్ తీసేసుకొని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఒక బాండి తీసేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట. అందులో కొంచెం కరివేపాకు అండ్ పచ్చిమిర్చి వచ్చేసి ఒక 1 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా తరిగి వేసుకొని ఇవి కాస్త బాగా ఫ్రై చేసుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఇది కాస్త వేగనివ్వాలి. సో ఇదైతే నాకు రెసిపీ అయితే తెలీదు, జస్ట్ నా మైండ్లో ఎట్లా వచ్చిందో అలా చేసేస్తున్నాను. పర్టికులర్గా ఎక్కడ ఏమి చూడలేదన్నమాట. అండ్ నెక్స్ట్ పసుపు అయితే వేసేసుకున్నాను. పసుపు వేసేసుకొని కొంచెం సేపు వేయించిన తర్వాత మనం ఏదైతే ఫ్రెష్గా తీసుకున్నామో చికెన్, ఆ చికెన్ పీసెస్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఈ చికెన్ని మీడియం హీట్లో ఒక 20 మినిట్స్ వరకు బాయిల్ చేసేసుకుంటున్నాము. సో ఇవి కాస్త మసాలాలు అన్నీ ఆ చికెన్కి పడతాయి. సో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇది నేను కాకర్లాస్ మిలిటరీ హోటల్కి వెళ్ళినప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం కరివేపాకు చికెన్ అయితే టేస్ట్ చేశాను. అప్పటి నుంచి చేసుకోవాలనుకుంటున్నాను, ప్రిపరేషన్ అయితే తెలీదు. యూట్యూబ్ ఛానల్స్లో చూస్తున్నాను తప్పితే నాకైతే పెద్దగా ఐడియా లేదు. ఇది నాకు ఎలా వచ్చో ఓన్గా అలాగే చేసుకుంటున్నాను. సో ఇవి బాగా చికెన్ పీసెస్ అయితే బాయిల్ అయిపోయినాయి. వాటర్ ఇంకిపోయేంత వరకు మనము కలుపుతూ దీన్ని ఫ్రై అయితే చేసుకోవాలి. అంటే కాస్త చెమ్మ అయితే ఉండకూడదు అనమాట, కొంచెం డ్రైగా అయితే చేసుకుంటున్నాను. సో చేసుకునేసాక అందులో చికెన్ మసాలా పౌడర్ అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ కొంచెం గరం మసాలా పౌడర్ అండ్ కారం వేసేసుకొని కాస్త ఫ్రై చేసేసుకుంటున్నాను. ఎక్కువ ఆయిల్ అయితే వాడట్లేదు, ఇది నా కోసం చేసుకుంటున్నాను. సో ఎక్కువ ఆయిల్ టేస్టీగా కావాలని కాకుండా హెల్తీగా కూడా ఆలోచిస్తున్నాను అనమాట. నెక్స్ట్ దీంట్లోకి వేసుకున్నది వచ్చేసి కరివేపాకు పొడి. ఇది ప్రిపేర్ చేసుకునే దానికి మనము కొంచెం బాగానే హ్యాండ్ఫుల్ ఆఫ్ కరివేపాకు తీసేసుకొని కొంచెం ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, గార్లిక్ యాడ్ చేసేసుకొని నీట్గా పౌడర్ లాగా చేసేసుకొని ఇది దాని మీద చల్లేసుకున్నాను అనమాట. కరివేపాకు పొడి మొత్తము చల్లేసేసుకొని కాసేపు రోస్ట్ చేసిన తర్వాత లాస్ట్లో గీ అనేది యాడ్ చేసుకున్నాను. ఆయిల్ తగ్గించాను కాబట్టి నేను గీ యాడ్ చేసుకున్నాను. అండ్ కొత్తిమీర చల్లేసేసుకొని దించేసుకున్నాను అనమాట. అంతే అండి, సింపుల్గా తయారైపోయింది ఈ కరివేపాకు చికెన్ ఫ్రై అనేది. సో చెమ్మగా కాకుండా, అంటే ముద్దలాగా కాకుండా డ్రైగా అయితే చేసుకున్నాను. సో అంతే గైస్, మీకు గనక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.